దయచేసి ఈ ప్రత్యేక సమయంలో క్రిస్మస్ వచ్చింది. ఎంత బేగా వచ్చిందో, రోజులు ఎంత బేగా గడిచిపోయినాయో వచ్చింది. కానీ ఒక్క చీర మీద జాకెట్ కనిపించదు, ఏమి కనిపించదు. ఏ కట్టుకోవాలి అమ్మాయి? ఇప్పుడు ఉమెన్ సమాజం క్రిస్మస్ జరుగుతుందే, నాకు మంచి చీర లేకపోతే ఎలాగా? అందరూ నన్నే చూస్తారు ఇక్కడ నుంచున్న తర్వాత. మరి సేవకులు చూస్తారు, బిషప్లు చూస్తారు, అందరూ చూస్తారు. అయ్యి బాబోయ్, జాకెట్ కనిపించట్లేదు, ఎలా దేవుడా? అయితే ఎలాగా? ఏం చేయాలి? అమ్మ బాబోయ్, ముందు నా చీర బాగుందా లేదో చాలా బాగుంది, మెరిసిపోతుంది కదా? కట్టుకోవడం వల్ల చాలా అందం వచ్చింది. కానీ మన క్రిస్మస్ జరుగుతుంది కదా, క్రిస్మస్ పండుగ వస్తుంది కదా, ఏంటి చీర మీద జాకెట్ లేదు, జాకెట్ మీద చీర లేదు. చీర చూస్తే మనం ఏంటో ఎన్ని రకాల చీరలు వచ్చేసినాయి. ఒప్పాడ పట్టు, బెనారస్ పట్టు, కంచి పట్టు, ఆ పట్టు, ఈ పట్టు, ఒప్పాడ, ఆ పాడ, ఈ పాడ, ఎన్ని పట్టు వచ్చినాయా? అన్ని పట్టు మంటి కాదు, పట్టు కూడా వచ్చేసినాయి. ఏమి దొరకట్లేదు. చేస్తున్నాడు ఎలా ఉంది? చాలా బాగుంది. అవునా, ప్రచారం కూడా ఆడించలేదు, కానీ అడం తయారీ ఇవ్వలేదు. అవునా? ఇగో నీకు సంగతి తెలుసా వదినా? ఏంటది? ఈ మధ్యన కొత్త చీరలతో పాటు వడ్డాను కూడా వస్తుంది వదినా. అవునా? మనం జ్యువెలరీ షాప్ వెళ్ళి కొనుక్కోలేదు. ఏమో నాకు ఆ విషయం తెలియదు. అవునా? వడ్డాను ఇచ్చాను, శ్రీల క్రిస్మస్ కి తప్పకుండా ఇచ్చామని చెప్పాను. ఎందుకంటే శ్రీల క్రిస్మస్ రోజే కదా అందరూ చూసారు మన హారాలు చీరలు. పెద్ద క్రిస్మస్ ఎవరు చూడరు, బిజీగా ఉంటారు. ఆ డోమ్ ఇవ్వలేదు. పుల్లోళ్ళు ఎక్కువ వాళ్ళు సమయానికి ఏమి ఇవ్వరు. అవునవును. ప్రైజ్ లాడ్ సిస్టర్, బాగున్నారా? ఏమి లేదు వదినా. నా చీర గురించి చెప్పు. మరి క్రిస్మస్ పండుగ అంటే చీరలే కదా, అందుకని చెప్పి నా హార్మేలో ఉంటే హార్మీ గురించి మాట్లాడుకుంటాను. చేయించాం, ఎలా ఉంది? బాగుంది కానీ ఎప్పుడు నగలోను పట్టలేనండి. మా ఆరోగ్యం ముద్దా మాకి. అవును, ఆరోగ్యం కావాలి కానీ ఇప్పుడు అందరూ ఏం చూస్తారు? చీర చూస్తారు. చూడకండి, అవును, హారాలు చూస్తారు. మనం ఆరోగ్యంగా ఉంటేనే ఇవన్నీ కట్టుకోవడం ఆరోగ్యం పైసండి, చీరలు కనిపిస్తే నగలు కనిపిస్తాయి. నేను చెప్పేది కదండి, నేను వంటల్లో ఈ క్రిస్మస్కి ఏం చేయాలి అని ఒక మంచి ఆలోచనలో ఉన్నానండి. ఇదిగోండి గోధుమ నట్టు ఆన్లైన్లో తెప్పించాను. దీంతో కొన్ని మన అప్పడాలు, చక్కలాలు, చక్కెరలు అన్ని చేస్తానండి. ఏంటి తెలీదా? షుగర్ రాదు, మరి బీపీ రాదు, ఫ్యాట్ పెరగండి. తెలియదా? అది పిండాడి ఇచ్చానండి, గోధుమ గడ్డి వరిగడ్డి కలిపి. అది తౌడుతోనేమో కేక్ చేయాలనుకుంటున్నారు. నా స్పెషల్ అండి. అవునా? ఇంకోటి చేస్తున్నాను ఏంటి తెలుసా? కరోనా డ్రింక్ చేస్తున్నాను. కరోనా వద్దు, నాకు ఎంత భయమో కదా. డ్రింక్ వెల్కమ్ డ్రింక్ కషాయం స్టైలిష్ గా చెప్పింది. అబ్బాయి సేమ్ నాకు చీరలే. ఈ ఆరోగ్యం వద్దండి, నాకు నల్లే కావాలి. ఇటువంటి వాటితో చేసిన కేకులు, అప్పడాలు, చక్కడాలు చూస్తారా? శోభా సిస్టర్, ఎలా ఉన్నా? ఏంటేంటి బాగా ఏదో డిస్కషన్ జరుగుతుంది కదా. అబ్బా చాలా బాగుంది. ఎక్కడ సెట్ నువ్వు ఇక అలా వెళ్ళిపోతారు ఏంటి? క్రిస్మస్ రెడీ అయిపోతున్నావు ఏంటి? అందరూ బాగా రెడీ అయిపోతున్నారు. హార్మేలా ఉంది. థ్యాంక్
చూస్తుంటే వదినమ్మ సీరియల్ కానీ కార్తీక దీపం సీరియల్లో వాళ్ళు పెట్టేటువంటి చీరలు నగలు అబ్బబ్బబ్బా. చీర కట్టాలన్నా నగలు వేసుకోవాలన్నా సరే సీరియల్ చూడాలి. అమ్మా సీరియల్ కూడా మా నాకు అసలు టైం సరిపోదు. ఎన్ని సీరియల్ మార్నింగ్ నుంచి అమ్మా ఎందుకమ్మా సీరియల్ చూస్తే చాలు చచ్చిపోతే ఇంకా చూస్తే చెప్పండి ఎక్కడికి వెళ్తే ఎలాంటి డ్రెస్ అవ్వాలని సీరియల్ చూస్తే చాలు. ఏదో డిస్కషన్ చేస్తున్నారు నీ చీర నిన్ను చూస్తే బిర్యానీ చేయండి తింటాం కానీ గడితో చేస్తే ఈ క్రిస్మస్ లో బిర్యానీ అయితే తింటాం. మీరేం చెప్తున్నారు? సీరియల్ గురించి చెప్తున్నానమ్మా. చర్చి మానేసి కూడా సీరియల్సే చూస్తాను. పొద్దున మొదలు పెట్టి సాయంత్రం 10 గంటల వరకు ఏ సీరియల్ ఏ ఛానల్ వస్తే సీరియల్ కవర్ చేయలేదో నాకు అర్థం కాదు. అత్త కోడలు విడిపోవాలన్నా సీరియల్ చూస్తే నేర్చుకోవచ్చు. ఎవరికి ఎక్కడ పుల్లలు పెట్టాలో అని అన్ని కూడా సీరియల్లో నేర్చుకుంటే మరి నిజంగానే సీరియల్ మీరు నగలు కానీ చీరలు కానీ ఆవిడ చేసే వంటలు కానీ అక్క చెప్పే చీరలు కానీ ఏవి ఉండాలన్నా ఉండకూడదన్నా ముందు నాకు శుభ్రం ముఖ్యం. ఏం శుభ్రమ్మా ఇప్పుడేమో ఏంటి పేరెంట్స్ కూడా ఏమి లేవు ఎవరు లేకపోయినా దేవుని ఆహ్వానించాలన్నా దేవుడి కోసం అని పాస్టర్ గారు ఎన్ని చెప్తారో నేను వాటి కోసం కాదు కానీ నేనైతే శుభ్రం లేకుండా శుభ్రమైన చీర కట్టా మీరు చీర కట్టి వచ్చారు మీరు నగలేసుకుని వచ్చారు చెప్పి శుభ్రం చేసుకుంటాం కదా సీరియల్స్ మిస్ అయిపోవా? ఆ శుభ్రాలు మేము చేస్తామమ్మా. అన్ని ఉన్న శుభ్రం కూడా ఉండాలి. నాకైతే శుభ్రమే ముఖ్యం. ఇంటి శుభ్రంగానే వంట శుభ్రం కూడా ఉండాలి కదా. వంటి శుభ్రము పంటి శుభ్రము కంటి శుభ్రం ఎన్ని ఉన్నా శుభ్రం మాత్రం చాలా ముఖ్యం. నాకైతే శుభ్రమే కావాలి. అందరూ నటించండి అమ్మా నటించండి. అమ్మా బాగున్నారా? అందరూ బాగున్నారమ్మా. మీరు అందరూ ఎలా ఉన్నారమ్మా? బిజీగా ఉన్నారమ్మా? అయ్యో చెప్పాలనుకుంటే తొందరగా చెప్పేసి వెళ్ళిపోరా మళ్ళీ మా మాటలు కంటిన్యూ చేస్తాను. మనం చేసుకోవాలండి. అమ్మా చెప్పండి అమ్మ. క్రిస్మస్ అంటే మనం చీరలో కొనుక్కోవడం కాదు. ఎందుకంటే యేసయ్య మనందరికి రక్షణ కొరకు రక్షణ ఇవ్వడానికి ఆయన పొత్తిగుడ్డలతో చుట్టబడి మనకు రక్షణ వస్త్రము, నీతి వస్త్రము, ఉల్లాస వస్త్రము, స్తుతి వస్త్రము, ఈ వస్త్రాలన్నీ ఇచ్చుటకు ఈ లోకానికి దిగివచ్చాడమ్మా. వస్త్రాలు ఉండకూడదని కాదు, వెలగల వస్త్రముల కంటే చక్కటి మరి సత్క్రియల చేత మనల్ని మనం అలంకరించుకుని దేవునికి లోబడి ఉండాలమ్మా. అబ్బా నేను ఇప్పుడు దాకా అనుకున్నాను చీరలే ముఖ్యం, ఎందుకంటే అందరూ చీరలే కదా చూస్తారు, చీరలే ముఖ్యం అనుకున్నాను. కానీ రక్షణ వస్త్రం కావాలని, ప్రశస్తమైన వస్త్రం కావాలని మీరు చెప్పారు. చాలా థ్యాంక్స్ అమ్మా. పెళ్లి వస్త్రం లేకపోతే మనల్ని అక్కడికి యేసయ్య మీరు ఎవరో నాకు తెలియదంటారమ్మా. అందుకు మీరు అందరూ పెళ్లి వస్త్రాన్ని సంపాదించుకోవాలి. అమ్మా బంగారము ఇందాక నుంచి చూస్తున్నాను, బంగారంతో వెలగల మరి వజ్రాలతో కాదు. ఎందుకంటే మరి మీ హారాలు దేవుని వాక్యం అనే హారాన్ని మీ కంట ధరించండి. అలాగే ఉత్తమమైన దాన్ని మీరు ఏర్పాటు చేసుకోండి. అది మీ అందరి నుండి తీసివేయబడదు. అక్కడ బంగారం వీధుల్లో తిరుగుతాం. బంగారం మనకి విలువైనది కాదమ్మా. అలాగే పాస్టర్ గారు వాక్యమైన దేవుని గురించి నేను తెలుసుకున్నాను. మరి వాక్యమైన దాన్ని నేను కంఠహారంగా ధరిస్తాను. మరి ఈ బంగారం పిచ్చి నగలు పిచ్చి అంటే మీరు వాక్యం గారు పోగొట్టినందుకు మీకు చాలా వందనాలమ్మా. పాస్టర్ గారు నా సమయాన్నంతటిని ఎందుకు పనికిరాని సీరియల్తో గడుపుతూ నేను అనవసరంగా నా కుటుంబాన్ని నేను దూరం చేసుకోమని అనిపిస్తుంది పాస్టర్ గారు. ఇక నుంచి నా సమయాన్ని అంతని దేవుని సేవలోనూ ప్రార్థన చేయడంలోనూ అయితే మీ వెనకాల ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాం పాస్టర్ గారు. దేవుడి కంటే
టీవీలు వచ్చిన తర్వాత సీరియల్స్ అని మరి సమయాన్ని అంతా పోగొడుతున్నారు. దినములు చెడ్డవి కనుక సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనొచ్చు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకోమని వాక్యం బోధిస్తుంది. కాబట్టి అమ్మ సీరియల్స్కి ఇచ్చే సమయాన్ని మరి ప్రార్థనకు, వాక్యానికి, పాటలు పాడడానికి మీరు ఇవ్వాలని ప్రేమతో కోరుచున్నానమ్మా. తప్పకుండా పాస్టర్ గారు. వందనాలమ్మా. వంటలు కాదమ్మా, మరి మనుష్యుడు రొట్టె వల్ల మాత్రం కాదు, కానీ దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట వల్ల జీవిస్తాడమ్మా. మీరు దేవుని మాటల్ని, వాక్యాన్ని ఎక్కువ ధ్యానించమని ప్రేమతో మిమ్మల్ని మనవి చేస్తున్నాను. ఆరోగ్యము యేసయ్య దగ్గర ఉంది. దానియేలు గ్రంథంలో ఆయన రెక్కల క్రింద ఆరోగ్యం ఉంది. కాబట్టి మనకు ఆరోగ్యం కావాలంటే మనం అస్తమాటు ఇంటి పని, వంటి పని ఇవి కాదు, కానీ దేవుని పాదాల దగ్గర కూర్చొని మరి రేయి మొదటి జాము లేచి నీళ్లు కుమ్మరించినట్లు మన హృదయాలను కుమ్మరించినట్లయితే మరి మీరు మీ కుటుంబాలు ఆశీర్వాదాలు పడతాయి. మరి ఈరోజు మా యొక్క రూపాంతర లూథరన్ సంఘంలో క్రిస్మస్ జరుగుతుందమ్మా. అక్కడ చక్కటి వర్తమానికులు మరి కళ్యాణి మేడం గారు మనకి వర్తమానాన్ని అందించడానికి వస్తున్నారు. మీరందరూ కుటుంబాల సమేతంగా క్రిస్మస్కి వచ్చి దేవుణ్ణి ఆరాధించండి. అదే నిజమైన క్రిస్మస్. తప్పకుండా అందరికీ కాచి కాపాడండి అవన్నీ పొందనాలు. మా అత్తగారిని కాపాడించండి నాయన. అప్పుడు మనసులో మార్చదు ఆయన. నేను తెలుసుకోవడానికి కృప దయచేయండి నాయన. నీ సన్నిధిలో అడగడానికి కృప దయచేయండి. కోడలు ఎక్కడ? పెద్ద కోడ ఎక్కడ ఉంది? చిన్న కోడ ఎక్కడ? టైం అవుతుంది. ఇప్పుడు 5 అయిపోయింది. తీయలేదు, ఏమీ లేదు. తెల్లవారు 5 అయితేనే టీ కాకపోతే ఇంకేంటి? మీరు ఆవిడ పిలుస్తుంది చేసుకోండి. పెద్దది వస్తుంది కానీ ఏదమ్మా టైం అంటే దగ్గర అయిపోయింది. ఏదమ్మా సరే తెల్లవారు టీ తాగానే కదా. సరే టీ తెచ్చి బేగా తెస్తాను. ఏదమ్మా మిగిలిన వాళ్ళందరూ ఎక్కడున్నారు? రావలేదాడు? ఏదో ఒక్క ప్రాంతం అంటున్నారా? ఏంటమ్మా ఏక రావలేదా? టైం అవ్వలేదా మీకు? ఏంటమ్మా సరే నాకు టీ పడిన ముందు నాకు బాగా ఇంకా నిద్రపోతున్నట్టు చిన్న మరీ నిద్ర. సరే సరే వెళ్ళండి. టీ తీసుకురండి. టైం అవుతుంది. అయిపోయి తెల్లవారు ఇద్దరే రావకపోతే దిగిపోతే కదా. టైం తీయలేదు ఏమంటారు. హ్యాపీగా తీసుకోండి. మీరు ఎక్కడికో వెళ్తారంటున్నారు కదా. నాకు రెడీ చేసేసి అప్పుడు మీకు పనులు చేసుకోండి. అలాగే అప్పటికెళ్ళటమ్మా. త్వరగా కాల్చేది, త్వరగా టిఫిన్ అది నాకు ముందే అందించండి. తొందరగా చేయాలి. మనకి రాధా ఎలా
ఎవరైనా 4 ఇడ్లీలు తింటారా? ఒకటి కాదు 3 తీసేయండి, ఒకటి చాలు. ఆరోగ్యంగా ఉండాలి కదండి అత్తమ్మ. చెల్లి తీసేమ్మా వద్దంటే ఏదో తీసేసి ఒకటే చాలు. మీకు ఒకటి చెప్పనా? మినపప్పు ఎంత అనుకున్నారు అమ్మాయి? మినపప్పు ఎంత అనుకున్నారు? కేజీ 200. అది మీరు పొదుపు చేయకపోతే ఎలాగా? తీయండి, ఒకటి చాలు సరిపెట్టుకోండి. అన్నారా? తినేసేయండి. ఎన్ని వేసుకున్నారండి? చాలు, పొదుపు చేయండి, జాగ్రత్తగా తినండి. చట్నీ లేదా ఏమా? అత్తమ్మ చెల్లి పలుకుల చట్నీ చెల్లి. అత్తమ్మ పలుకుల చట్నీ చాలా ఇష్టం. ఏంటి సాంబార్ ఏంటి? కాదత్తమ్మ పలుకుల చట్నీ. పల్లె చట్నీ ఏంటి? సాంబార్ వస్తున్నావు చెప్పు. పల్లి చట్నీ అత్తమ్మ పొదుపు చేయమన్నారు కదా. పొద్దు పని మరి సాంబార్ చూస్తారా? ఏంటి పల్లీలు వేసి చట్నీ చేసి అత్తమ్మ. రేపు పల్లీల్లో ఆల్రెడీ నీళ్ళు వేసాం అత్తమ్మ. ఓకేనత్తమ్మ. ఓకే ఎలా వెళ్ళండి. ఆ చిన్నగా తక్కువ తినము, సాయిపోతు పట్టుకుని ఎక్కువ తినేసి. ఎక్కడికి వెళ్తున్నారో ఏంటో. ఎక్కడికో మాట ఇంటర్వ్యూకి వెళ్తున్నాం అత్తయ్య జాబ్ కోసం. జాగ్రత్తగా వెళ్ళండి. అలాగే అత్తమ్మ. జాగ్రత్తగా రండి. బస్సులో ఎక్కకండి, ఆటోలో ఎక్కకండి. అర్థమైందా? ఫుట్పాత్ నుంచి నడుచుకుని వెళ్ళండి. ఫుట్పాత్ మీద ఆ జీబ్రాలయం చూసుకొని కింద చూసుకొని నడవండి. పైన ఎక్కడ చూడడం కాదు, కింద చూసుకొని నడు. నడిచిపోతే రాసి అయిపోతున్నాం. జాగ్రత్తగా వెళ్ళండి. డబ్బులు ఎందుకు మరి రక్షణ వెళ్ళండి. డబ్బులు ఏమో ఏమవుతుంది. ఆటో ఎక్కి నువ్వు యాక్సిడెంట్ అయిపోతున్నాయి. మళ్ళీ యాక్సిడెంట్ అయింది, బస్సులో ఎక్కొద్దు, ఏం ఎక్కొద్దు, నడుచుకుంటూ వెళ్ళండి. అదే బాగా చెల్లి రండమ్మా రండి. జాగ్రత్తగా వెళ్ళండి. ఎవరు కానీ నడుచుకుని ఓకే ఓకే. పక్కన చల్లండి అమ్మాయి. ఏంటో అత్తమ్మ 10 రూపాయలు కూడా ఇవ్వడానికి సరే ఎప్పుడు ఉన్నది కదా, బాధపడండి. మనం ఒక్కటే చెయ్యాలి, ఆవిడ కోసం ప్రార్థన చెయ్యాలి. ఏంటక్క ఆవిడ మనసు మారాలంటే ప్రార్థన చెయ్యాలి మనం, అంతే. ఎందుకన్నా బాధపడతారు? రండి. ఎప్పుడు ప్రార్థన ప్రార్థన అంటూ ఉంటారు. ఇంకెప్పుడు ప్రార్థన చేసుకుంటే ఎప్పుడు మారుతారక్క. సరే అమ్మా, టైం అయిపోతుంది, రండి ఇంటర్వ్యూకి. మే కమింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. కమింగ్. గుడ్ మార్నింగ్. ఎందుకు వచ్చారు మీరు ఇక్కడికి? జాబ్స్ కోసం వచ్చారా? ఓకే. మీ ఫైల్స్ ఏవి ఇవ్వండి. బాగున్నాయి, మార్క్స్ అన్ని బాగా వచ్చినాయి. మీకు ఉద్యోగాలు ఇస్తున్నాము. ఓకేనమ్మా, చేస్తాను ఒక్కొక్కరికి. మీరు చెప్పండి. ఉదయాన్నే లేచి ఏం చేస్తారు మీరు? ఏం చేస్తామండి, మా అత్తయ్య గారితో తిట్లు తింటమే మాట్లాడండి. పొదుపు ఎలా చేస్తారు? మా అత్తగారిని చూసి నేర్చుకుంటాను. వెంటనే ఎలా వస్తుంది మీకు? అమ్మో మా అత్తగారి దగ్గర 2 గంటలుంటే ఓకే. తాజ్మహల్ ఎక్కడుంది? ఓ తాజ్మహల్ ఎక్కడుందని అడుగుతున్నారు మేడం. భూమి మీదే కదా మేడం తాజ్మహల్. ఓకే ఓకే, బాగా చెప్పారు. మీరు ఇంతగా చెప్తున్నారంటే మీ అత్తగారు, మీరు ఎంతగానో మా ఆఫీస్ని కూడా చాలా పైకి తీసుకొని వస్తారు. ఓకే ఓకే, మీరు వచ్చి రేపు జాయిన్ అవ్వండి ఆఫీస్లో. ఓకే, థ్యాంక్ యూ మేడం. సరే అండి, చెప్తారా మేడం? ఓకే, మీ శాలరీ 20,000 ఇస్తాము. మీరు వచ్చి జాయిన్ అవ్వండి. ఓకే. మేడం కొంచెం ఎక్కువ ఇవ్వండి మేడం.
థ్యాంక్ యూ మేడం. అక్క, చిన్నక్క, అబ్బా మన జాబ్లు వచ్చాయి కదా, అబ్బా మన అత్తగారు ఎంత సంబరపడిపోతారు. మొహం వెలిగిపోద్ది ఈరోజు. అత్తమ్మ ట్యూబ్ లైట్ లా వెలిగిపోద్ది ఇంకా. చెల్లెళ్ళు మీరు ఇప్పటి వరకు చీరలు కొనట్లేదు, నగలు కొనట్లేదు, క్రిస్మస్ అని బాధపడతారు కదా. ఇప్పుడు అర్థం చాలా మంచి మంచి చీరలు కొంటాను మీకు తెలుసా. బాధపడకండి, ఓకేనా. అవునక్క, అవునక్క, పట్టు చీర కొంటారక్క. పట్టు చీరలు పడిగా కంచి పట్టు చీర. సరే అదే సరే కొంటాను. అత్తమ్మని అడుగుదాం, పదండి. అత్తమ్మ జాబ్లు వచ్చాయండి మాకు. 80,000 అత్తయ్య. ఏంటో మొక్కలన్నీ అట్లా సంతోషంగా వెలుగుతున్నాయి. జాబ్లు వచ్చేస్తాం మా అందరికి. అవునా, అబ్బా, చాలా సంతోషం. ఎంత శాలరీ? 1,00,000 రూపాయలు ఉంటారా? కాదత్తయ్య 80,000 ఇస్తాన్నారు. సరే అన్నాము. 80,000. ఓ, ఈ మాత్రానికి బ్యాగ్ వేసుకుని చలిపోయే పట్టుకున్నారు. నాకు జరుగు మంచి కోడలులే, మంచి ఒకడు. అత్తయ్య 80,000 అత్తయ్య. అంటే చాలా మీ మొక్కగా సరిపోతుందిలే. ఎలాంటి టైం అవుతుంది, అట్టికి పెట్టండి. 10 అయిపోతుంది, భోజనం పెట్టండి. నాకు టైం అవుతుంది. సరిగ్గా అడిగేస్తా. 10 అయిపోయినా భోజనం ఏంటక్క పెట్టండి. జాబ్లు వచ్చినా కూడా భోజనం పెట్టండి, టిఫిన్ పెట్టండి, ఏంటక్క సంతోషమే లేదక్క. నేను అదే చెప్తున్నాను. కష్టమా అక్క అక్కయ్యలాగా అక్కయ్యలా ఇలా అనుకుంటూ ఎందుకు. నేను ఏం చెప్తున్నాను, ఆవిడ కోసం ప్రార్థన చేద్దామమ్మా. అదొక్కటే మనం చెయ్యాలి. అప్పుడు దేవుడు మారుస్తాడు. అలాగే అక్క, ప్రార్థన చేద్దాం, ఉపవాస ప్రార్థన చేద్దాం అక్క. ఏంటో ఇలా దర్శించడానికి కూర్చోండి, కూర్చోండి, కూర్చోండి. ఏంటో పుణ్యాలు వచ్చేసరి పాస్టర్ ఏంటి మీ దగ్గర వచ్చాయా? తెలిసిందండి. నా కోడలు రాకపోతే ఎవరికి వస్తుందండి? కోడల తర్వాతే మీరు చర్చిలో కనిపించట్లేదేంటండి? పోయి క్రిస్మస్ వచ్చాను కదా, 2019లో వచ్చాను, 2020లో వచ్చాను. కరోనా అనేసారు, ఆపేశారు. మరి సంవత్సరం ఇంకా టైం ఉంది కదా, వస్తానండి. అలా కాదండి, ప్రతి ఆదివారం రావాలండి. వాద్యాలు ఎక్కడ అవుతుందండి, పల్లెలు ఎక్కడ అవుతుందండి అంటే ఇంకేమో చేయలేకపోతున్నా, చర్చలకి ఏమవుతాం చెప్పండి. అలా లేదండి, మంటే సరిపోతుంది దానికి. మీకు దేవుడు చాలా మేలు చేస్తున్నారు, మంచి జరుగుతుంది. మీ అబ్బాయి చక్కగా ఉన్నారు, కోడళ్ళందరూ మంచి జాబులు వచ్చినాయి. మీకు కూడా దేవుడు చదివి మీరు అందరూ నాకు పర్వాలేదు, ఏ ప్రాబ్లం లేదు. రేషన్ బాగా ఇచ్చుకుని మొక్కుబడి కానుకలు అన్ని ఇచ్చి మీరందరూ చర్చలో ఇస్తాంలేండి. అలాగే అలాగే ఇంకేంటి ఇలా దర్శించారంటే ఏదో కారణం కూడా రాలేదు. అలాగే లేదండి, చర్చికి రమ్మని చెప్తామని తప్పుడు వస్తాం. మంచిదే. దైవజనాలు ఇంటికి వస్తే ఒక కప్పు కాఫీ అన్న ఎవరు? అమ్మా, కొన్ని పాయింటే కాసు తాగేసారు. కాఫీ దగ్గర చూడండి, కాఫీ పెట్టుకుంటే ఎక్కడ సరిపోతే పాలు 1 లీటర్ పాలు 4 తాగాలి, 3 పూట తాగాలి, ఎక్కడ సరిపోతే ఏ మనుషులు కొంచెం పడ్డా సరిపోతుంది. చెల్లి రండి, టైం అవుతుంది. పాలు ఎక్కడ? అత్తమ్మ వస్తున్నామండి. ఏం లేదు, ఒకసారి ఆ పాస్టర్ గారు ఉన్నారు కదా, ఆవిడ ఒకసారి రమ్మంటున్నారు చర్చ్ కంట. మనం అందరం వెళ్దాము. ఇలాగండి సాయంత్రం వచ్చి ఇంటికి వచ్చిన పేరు రావాలి. ఎందుకంటే సాయంత్రం ప్రేయర్ ఉన్నది, సాయంత్రం ప్రార్థన ఉందంట. ఆ పాస్టర్ గారు అందరూ చెప్పాడు కాబట్టి డ్యూటీ తీసుకుని ముందు కదలండి, బస్సు ఎక్కకండి, ఆటోలు ఎక్కకండి, ఎలాగైనా కదా మా నడుచుకున్నాడమ్మా. ఫుట్బాల్ నడండి, కింద చూసుకున్నాడు, అర్థమైందా? చూసుకున్నాడు. చిన్నగారు గొప్ప పెరుగుదల చేస్తావు. ఎందుకమ్మా జాగ్రత్తగా వెళ్ళి అన్ని కొనుక్కుంటావు. నాకు కొనుక్కుని వచ్చావు, ఇంకా 10 రూపాయలు అప్పుడమే నీ దగ్గర. చెల్లి ఎంత చేస్తాము ఎందుకు
లోపల చూసుకున్నాడండి, కింద కింద చూసుకున్నాడు. సేపు చూసుకున్నాడు అంటే చూసుకున్నాడు అంటారు. జాగ్రత్త మాత్రం బాగా చెప్తారు. ఒక్క రూపాయి కూడా ఇవ్వరు. డబ్బులు అంటారు ఎక్కడ అక్క చిన్నక్క కాళ్ళు రాకున్నారు. ఏం చేస్తాం మన అత్తగారు అలాంటి అత్తగారు పెళ్ళి ఆ పాకని వారు కూడా ఎవరు చెల్లి డ్యూటీకి వెళ్తారా మీరు ఈ పనులు చెప్పుకుంటారా? టైం అయిపోతుంది అక్కడ డ్యూటీ టైం, భయం లేదు మీకు అసలు. డ్యూటీకి వెళ్ళొద్దాం తప్పదు కదా ఎప్పుడు నడుచుకొని పక్కకి రాలేదా? సేపు పడుతుందా? గుడ్ మార్నింగ్ మేడం. అంటే ఆటోకి వెళ్తాను. గుడ్ మార్నింగ్ మేడం. కాలేజ్కి వస్తున్నాయి. మార్నింగ్. నేను చాలా చదివాను. మేడం పిలిచారంటే ఎందుకంటే ఓకేనమ్మా, మీకు శాలరీస్ ఎలా పిలిచాము తీసుకోండి ఒక్కొక్కరేను. యూ మేడం ఆ చెల్లి అయిపోయి చెల్లి మనకి అప్పుడే మనకి అదే పని చేస్తాం. అవును మేడం ఇప్పుడు జీతా పట్టి లక్ష ఇవ్వాలా చెల్లి? అక్క జీతం పట్టుకెళ్తున్నాం కదా, ఇంకా అత్తమ్మ మనకి చీరలు కొనేస్తారు. అత్తగారు మొహం వేడి చూడు. మళ్ళీ పైకి ఎక్కిచ్చేస్తారు అత్తయ్య. 20,000 ఇచ్చా మాట్లాడేది. అక్క క్రిస్మస్ కి మనకి చీరలు అడగాక నువ్వు మరి ప్రార్థన అంటావు. అడుగుతాను, నేను పెద్దదాన్ని కదా, అన్నింటికి నేను అడిగినట్టు నీకే బుద్ధి లేదు పెద్దదైందని అంటారు. తప్పకుండా పంటారు, ఆవిడే కొనేస్తారు చూడండి మీరు. ఏంటో చాలా వెలుగుగా వచ్చారు. ఏంటో మొక్కలు ఏకంగా కనిపిస్తున్నాయి. అత్తయ్య మా జీతం వచ్చారండి. చాలా సంతోషం. నేను ఎప్పుడు జాగ్రత్త. అమ్మో వెరీ గుడ్ వెరీ గుడ్. జాగ్రత్త జమీలో పెట్టండి. అత్తయ్య పట్టు చీర జాగ్రత్తగా పెట్టారా? చెల్లి ఎట్లా వచ్చాం కదా అత్తయ్య, మీకు ఉద్యోగం ఇచ్చేసాం. మంచిదమ్మా. అత్తయ్య చార్జీలు కూడా ₹10 ఖర్చు అత్తయ్య పండుగ వస్తుంది కదా, చీర పనులు అత్తయ్య. అప్పుడే పండగ వేసినమ్మా. ఆగండి, ముందు అక్కడ ప్రార్థనకే వద్దాం, తర్వాత చూద్దాం బట్టల సంగతి. పదండి. ఆ ప్రార్థన మరి మరి చెప్పారు కాబట్టి రండి. సరే అయితే అక్కడ ప్రార్థనకి వెళ్తున్నాం కదా, అక్కడ దశంబామని ఇద్దామండి అత్తయ్య. చూద్దాం 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 దక్షిణభాగం తీయాలండి మనం. ఏదో చూద్దాం చూద్దాం అనండి. ప్రార్థనకే వద్దాం. సర్లేండి నడుచుకునేనండి. నడుచుకుని వెళ్ళాలి. అక్క పర్లేదు అక్క నడుచుకుని. అమ్మ మీకు నడవలేదంటారు. అక్క మన భర్తలేమో దుబాయ్లో ఎంతో కష్టపడి పనిచేస్తారు. అవునా. ఆ డబ్బులు కూడా బీరువాలో పెట్టేసుకుంటున్నారు అత్తమ్మ. ఇప్పుడు మన కాళ్ళు ఎలాగా సంపాదించి తీసుకొచ్చిన డబ్బులు కూడా బీరువాలో పెట్టేసుకుంటున్నారు. అవును అవును, ఏం చేస్తాం మరి? ఎంతసేపు ఇలా చూసుకుని మన ఎనర్జీ వేస్ట్ చేసుకోవడం తప్ప ఈ సమయం అంతా దేవుని సన్నిధిలో గడిపామనుకో దేవుడే మారుస్తాడు ఆవిడ్ని. మీరు ఎంతసేపు ఈ లోగా గురించి ఆలోచిస్తాం, చీరలు వస్తువులు లేక కావలేము. ఇదే హస్బెండ్స్ కి ఫోన్ చేసి చెప్దాం మన అంతా పరిస్థితి అంతా. టైం అవుతుంది టైం అవుతుంది. చెప్పినట్టు ప్రార్థన చేయడమే మంచిది. ఏంటమ్మా ఎంతసేపు ఏంటమ్మా? అత్తయ్య బియ్యం అయిపోయాయండి. కారం కూడా ఇలా చూడు, నేను 3 నెలల కిందట పావు కేజీ బియ్యం వేయించాను. పావు మూట అయిపోతే అలాగే 3 నెలలు అయ్యింది. పావు మూట అవ్వడుతారా? కారం కేజీ కారం రేపు వసతి ఆడించాం. కారం కూడా అవ్వడుతారా? కేజీ కారం కూడా అవ్వడుతారా కమ్మా? అప్పటికి ఆ స్కూల్ ఏం వండుతున్నారు? ఏంటి కొంచెం పుట్టగా సర్లే ఏమని అంటే వాళ్ళని ముందు వడ్డీలో మొక్క పడేయండి. సర్లే ఓ పావు అదే పోయింది ఓకేనా? మనకు అవ్వలేదా? తమకేనా? మనకు వచ్చేది ఆ ప్రార్థనకి వెళ్దామంటారు. ఏంటి దొంగ వంటలు చేయు. ఏమో ఏంటి అయ్యిందా?
ఏమన్నా రేపు రెడీ అవుతున్నారా ప్లేస్కి వెళ్ళాలి లగేటమ్మా అయిపోయింది రెడీ అయింది ప్రేయర్కి వెళ్దాం ఆటో వెళ్ళమంటారా ఆటో వద్దు మీరు నడుచుకుని వెళ్దాము ఏముంది రోజు బస్సు అమ్మో మీరు అసలు అడుగు కూడా పర్వాలేదు నేను నడుస్తాను ఏ లేదు నా చక్కగా నక్కలేదు బాగా నడుస్తాను మాట్లాడితే కాలేదు నడిచేస్తానమ్మా రోజు మన అలవాటు అయిపోయింది నడక. మీరు నడవలేదు అత్తయ్య, మీరు పర్వాలేదమ్మా నీకెందుకు ఒక ఆట పిలుచుకో. వద్దు నడవండి మళ్ళీ పెళ్లి చేస్తే పని చేద్దాం మరీ పెళ్తాను అమ్మ బాబా రండి ప్రైజ్ రాడండి పాస్కమ్ గారు ప్రైజ్ రాడండి ఫస్ట్. ప్రైజ్ రాడండి ప్రైజ్ రాడండి కూర్చోండమ్మా వాక్యం చదువుకుని ప్రార్థన చేసుకుందాం. కూర్చోమంటున్నారేంటి కూర్చోలేదు ఏమీ లేదు అసలే నడుచుకొని వచ్చాను ఏంటి బాబా షో ఏంటి ముందు ఎప్పుడు అసలే ఎలా కూర్చోవాలి ఏ కూర్చుంటామమ్మా ప్రార్థన కాదంటారు మత్తయి సువార్త ఏంటి బాబు అంతేగా వచ్చేయండి కూర్చోండి 5వ అధ్యాయం 1 నుంచి 10వ ఆయన ఆయన సమూహములను చూసి కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన ఎదురుకు వచ్చి అప్పుడు ఆయన నోరు తెరిచి ఇలాగ బోధింపసాగాను. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చబడదు. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందురు. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడదు. కనికరము గలవారు ధన్యులు, వారు కనికరము పొందుదురు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. సమాధాన పరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడి. నీతి నిమిత్తము హింసింపబడువారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. ఎంతసేపు చెప్పాలి ఇంత పర్యంతము జయమ్మ గారు ప్రార్థనలో నడిపించండి అమ్మా. నేను అనుకున్నాను నాకు ఇస్తారని ముందే ఎక్స్పెక్ట్ చేస్తాను ఇప్పుడు ముసుకెయ్యాలా నా వల్ల కాదు నా హెయిర్ స్టైల్ పాడైపోతుంది నేను ముసుగు మాత్రం వేయండి ప్రార్థన కళ్ళు మూసుకోండమ్మా. మహాపరిశుద్ధుడ ప్రేమమైన మీ నామానికి వందనాలు స్తుతులు స్తోత్రాలు తండ్రి. ప్రభా ఈ దినమునైనా మీ పాస్కంగా రమ్మన్నది ప్రభా మీ దగ్గర కూర్చొని తండ్రి మీకు వందనాలు. ఇంటి దగ్గర నుంచి మీకు క్షేమంగా నడిపించుకొని వచ్చారు మీకు వందనాలు. ముఖ్యంగా ప్రభా ఈ పాస్కం గారు మంచి వాక్యం అందించారు మీకు వందనాలు తండ్రి. ఈ పాస్కం గారు కానుకలు ఇవ్వండి, మరి ఆ దశంభాగాలు ఇవ్వండి, ఇదే పాట ప్రభా. మీరు ఇచ్చేటప్పుడు మీకు ఇస్తే ఏ బాగుంటుంది చెప్పండి. మరి ఆవిడ మార్చేయండి ప్రభా, ముందు ఆ రోజుని ఆపేయండి ప్రభా. ఏసయ్యా ఆ డబ్బులు అనకుండా కాపాడండి. ముఖ్యంగా నా కోడలందరినీ కాపాడండి నాయన. ఆ డ్యూటీలో రాకపోకలో మీ కృప దయచండి. ఆ చెప్పులు ఆశీర్ కొనాలి ప్రభా, ఆ చెప్పులు అరిపోకూడదు తండ్రి. ఈ సంవత్సరం కూడా ఆ చెప్పుతో సర్టిఫికేట్ తీసుకోవాలి. వాళ్ళకి మంచి మనసు దయచేయండి ప్రభా. మరి పంటకు వస్తుందని డబ్బులు ఇచ్చేసారు జీతాలు, మరి శాలరీస్ ఇచ్చారని చెప్పేసి చీరలు నగలు అడుగుతున్నారు ప్రభా. అలాంటి వరకుండే వారు రోజు మీరే ఆపియండి ప్రభా. అలాగేంటంటే ఈ దినాలైనా మేము వెళ్తున్నప్పుడు మాకు ఏ ఆటోలు కానీ బస్సులు కానీ మాకు ఇది రాకూడదు. మేము ఫుట్బాల్తో చక్కగా వెళ్ళాలి. మా చెప్పు తెగిపోకుండా మీరే మాకు క్షేమంగా నడిపించండి ప్రభా. ఈ దినమైనా ఈ పాస్టర్ గారు ప్రార్థించారు కాబట్టి ఈ పాస్టర్ గారిని కాపాడండి. ఆ పాస్టర్ గారి ఫ్యామిలీ అందరినీ కాపాడండి. మరి ఈ రోజు ప్రార్థనకు వచ్చిన అందరినీ కాపాడమని యేసునామములో అడుగుతున్నా తండ్రి. వందనాలు వందనాలు. వెళ్ళొస్తామండి. రూపాంతర దేవాలయంలో ప్రేరు ఉంది. మీరందరూ మీ అత్తయ్య గారిని తీసుకుని మీరందరూ చర్చిలో ఏంటో బస్ కోసం టైం అవుతుంది రండి. టైం అవుతుంది మా అత్తయ్య గారి కోసం ప్రేర్ చేయండి మీ బస్ కోసం మీరు కాదండి పదనమ్మ బయటేద్దాం రండి. ఆటోలు బస్సులో ఎక్కబాకండి, అక్కడ చూడకండి. దగ్గర మన ఇంటికి వెళ్ళిపోదాం, చక్కగా నడుచుకుని వెళ్దాం. ఆటో లేకపోతే
వయసు కోడలు ఎలా ఉండాలి? ఎంతో ఓర్పుతో సహనంతో ఉండాలి. ఇన్ని వాక్యాలు ఎందుకంటే మనం నేర్చుకోవాలి. ఇంకా ఆవిడ వల్ల మనకు గుణపడినేమో ఆవిడ మాట్లాడి మనం ప్రార్థన చేస్తారేంటి సోదరు మీరు చేస్తున్నాం. భోజనం పట్టరా ఏంటి? టైం అవుతుంది, అన్నం పెట్టింది, టైం అవుతుంది. పెట్టేసి ఉద్యోగం రెడీ అవ్వండి. తీసుకోమ్మా. బ్రష్ పేస్ట్ అయిపోయినాయి. ఇదమ్మా, మన బ్యాస్కెట్ కచ్చి బ్యాస్కెట్లేదు. ఒక్కొక్క తీసుకొని కట్టేసి పెట్టే పోయేవే మీరు. 10 రూపాయలు అంట, 10 రూపాయలు. బ్యాగ్ కొత్త పడుతూ బ్రష్ అని పడుకో ఆన్ చేసి ఏమన్నా డబ్బులు దాచుకుని ఉంటాయి కదా, మీ అమ్మ ఇచ్చిన డబ్బులు ఏం చేసుకున్నారు? మా అమ్మడి ఇచ్చిన డబ్బులతో కొనుక్కోమాడతామా? మీకేమి 25 పేజీ తెచ్చి మేము ఇచ్చాము. అత్తమ్మా అమ్మగా చెప్పినావేంటి? ప్లీజ్ అత్తమ్మా. అంటే అలా కాదు, వాళ్ళు కూడా పంపిస్తున్నారు కదా డబ్బులు రూపాయలు ఇచ్చి. ఏంటి నాకు సమాగా చెప్తున్నారు? మీకు ఎంత ధైర్యం? అత్తగారికి అసలు భయం లేకుండా పోతుంది. అత్తగారికి అసలు గౌరవం కూడా లేదా మీకు? నన్ను అలా అడుగుతారా? నాకు ఇవ్వాలని తెలీదా? వెళ్ళండి, పట్టేసుకునేవండి, టైం అవుతుంది. వెళ్ళండి, జాబ్ నాకు పెట్టేశారండి. పెట్టినమ్మా, భోజనం పెట్టినాము. సరే, ఓకే. చాలా ఉద్యోగం కలిపి తినేసారండి. సరిపెట్టుకున్నారండి. రెండమ్మా, మీకు టైం అయిపోతుంది. ఎంతసేపు ఆవిడ చూడడం సరిపోతుంది. టిఫిన్లు, భోజనాలు, కీలు, ఇదే ఉద్యోగం. మా జీవితానికి ఇంతే. అదిగో చెల్లి, కొడుతూ ఉన్నాం కదా చెట్టు. మంచిది. ఆవిడ చెప్పింది కూడా మంచిదే అక్క, అలాగే చేద్దాం. మరి ఏం చేస్తాం? మీరు అలా చేయబట్టే అత్తమ్మ అసలు మారలేదు. దేవుడే మార్చాలి ఇంకా అత్తమ్మని. తప్పకుండా ఏదో రోజు దేవుడు మారుస్తాడు. అంతే, మనం అలాగే కనిపెట్టాలి అంతే ప్రార్థనలో. సరే, డ్యూటీకి వెళ్ళిపోతే కానీ టైం ఏంటండి? గుడ్ మార్నింగ్ మేడం. అవునమ్మా, వచ్చాము. మీ ఉద్యోగానికి పోయి పై అధికారులు తీసేయమన్నారు, అందుకని మీ ఉద్యోగాన్ని తీసేయవలసి వచ్చింది. అయ్యో, ఇప్పుడు అది ఏం చేయాలండి? మేము మా అత్తమ్మ ఊరుకోరండి, మమ్మల్ని ఇంట్లో కూడా రానివ్వరు. మేము ఏదో కొంచెం లేట్గా వస్తాం కానీ జాబ్ బాగా చేస్తాం కదా. అలాగేనమ్మా. ఇంకేముందండి, ఉద్యోగం లేకుండా పని అయిపోయినట్టే. బయటికి ఇంటేస్తాం. ఏం చేస్తారు మేడం? ఇంట్లోకి రానివ్వరు మేడం. ఎలాగే బయటికి వెళ్ళిపోవాలి మేము. సరేనమ్మా, నేను పై అధికారి దగ్గరికి వెళ్ళి కనుక మీ ఉద్యోగాలు మళ్ళీ మీకు వచ్చేలా నేను ప్రయత్నిస్తాను. ఓకే మేడం, మీరు వెళ్ళండి. చూడండి మేడం, మా అత్తగారు అయితే మమ్మల్ని చెప్పేస్తారు. థ్యాంక్ యూ మేడం. ఉద్యోగం కూడా లేకపోతే మనం ఇంట్లో ఉండండి. ఎవరక్క ఏం చేద్దాం అక్క? డబ్బులు ఇస్తేనే అత్తమ్మ భోజనం పెట్టట్లేదు. ఇంకా జాబ్ కూడా చాలా భయంగా ఉంది. ఇప్పుడు అత్తగారి ముందుకు ఎలా వెళ్ళాలో ఏంటో. నేను ఒకటే అనుకుంటున్నాను, ఒక విధంగా దేవుడు కూడా మనకు పరిష్కరించాలేమో అనిపిస్తుంది నాకైతే. వచ్చినట్టు వచ్చింది ఉద్యోగం వాడమండి. సర్లే, చూద్దాం ఆవిడ ఏమంటుందో, ఎలా రియాక్ట్ అవుతుందో చూపించచ్చు. మనం చేసిన ప్రార్థన అంతా ఏమైపోయిందక్క? వచ్చేసరా? ఈ ప్రార్థనకి జవాబు తప్పకుండా వస్తుంది. మీరు అలాగా నిరుత్సాహపడకూడదు, కనిపెట్టాలి. వచ్చేసరా ఏంటి? ఏమి ఒకరే ఎలాగైనా ఏడుస్తున్నారు? ఏదైతే ఏంటో మీరు వెళ్ళిపోయాలి. ఒకవేళ అలాగే ఉంటారు, ఎదుగుతారే. అత్తమ్మ మా ఉద్యోగాలు తీసేసారు అత్తమ్మ. అనుకున్నాను. మరి 20,000 తీసుకున్నప్పుడు లేదా అత్తమ్మ? ఏంటి ఒకసారి అయిపోతున్నాయండి? అత్తమ్మ మనం దర్శనం బాగా ఇవ్వలేదు కదండి, అందుకే మా జాబ్ పోతే అలాగే అవ్వదు. ఆయన సమాధి చెప్తాడు, ఆ సమాధి చెప్తే నా చంచగాకు అత్తగారు అసలు భయం లేకుండా పోతుంది మీకు. ఒకసారి నా మాట పెద్ద వాళ్ళకి చెప్తున్నాను. నేను వచ్చిన కాడికి 10 సంవత్సరాలు చెప్తున్నాను, దశం భాగాలు ఇవ్వండి అత్తమ్మ. మనం దేవుడికి ఇచ్చే శోధన
బోధించాలి అప్పుడే ఆయన పట్టజాల దేవుడు మనకి ఇస్తాడని చెప్తున్నాను అత్తమ్మ. ఇది అప్పుడప్పుడు పాస్టర్ చూద్దాంలే చూద్దాంలే అంటారు. మా మాట వినరు మీరు. పాలికేస్తున్నాం కదా, చాలండి దశ బాగా దేవుడు ఇచ్చేస్తారండి. చాలండి చాలండి. ఉద్యోగాలు కూడా తీస్తారు. ఎంత సమాధానం చెప్తారు, ఇది మాట్లాడుతున్నారు. మీకు పెద్ద లేకపోతుంది ఇంట్లో పెట్టారు అసలు మీరు ఉండగా నాకు సమాధానం చెప్తున్నారు కాబట్టి గెటో అత్తమ్మ అలా అనకండి. మాట్లాడకండి. మేము చెప్పండి. వెళ్ళండి, నాకు ఆ సమాధానం చెప్పండి, ఇదే చాలు. నాకు ఇంత సమాధానం చెప్తారు అనుకోలేదు నేను. వెళ్ళండి, దశంబాగా చేస్తున్నారు. వంటి రాకండి, బయట కనిపించండి. చెప్పు. అవును, ఇప్పుడు ఎక్కడికి వెళ్తే మనమా మగవాళ్ళు కూడా వేరే దగ్గర కొన్ని వెళ్ళిపోవడానికి అడిగి వెళ్ళిపోవడానికి వాళ్ళు ఏం వల్లనే మనకి లోపం. బాబు ఇది ఏంటమ్మా, ఇది ఎక్కడికి నాకు నీళ్ళు ఇవ్వండిరా, కోరన్నారా. ఇది పంపించేసాను కదా. బాబు ఇంటి డబ్బు వచ్చేస్తుంది, మన చెస్ట్ పెయిన్ వచ్చేస్తుంది. అమ్మో దేవుడా దేవుడా, తండ్రి తండ్రి నన్ను రక్షించు. ఏమైపోయిందమ్మా మీకు? నా ప్రాణం వచ్చింది, నాకు ఇదంతా పట్టేసింది. లేకపోయేసరికి ఎప్పుడు లేదు, నాకు ఉన్నంత అవగాహన జరిగిపోయింది రోజు. మా నాయన ఇక్కడి నుంచి నేను ఎప్పుడు కూడా మిమ్మల్ని బాధ పెట్టను. మీరు అన్నట్టు దశం భాగాలు ఇద్దాము, కానుకలు వేద్దాము, నుంచి చెప్తుంటే మీరు మిమ్మల్ని బాధ పెట్టను. ఇక్కడ నుంచి ఆస్తి మీకు ఆశిస్తాను. కోడల్ని మీరేనా, నా కొడుకులు దూరంగా ఉన్నా సరే నా కోడలు కాదు, ఇక్కడ నుంచి నా కూతురు మీరు. మంచి బిడ్డలు నేను కలుపుకున్నాను. తిరిగి నా దేవుడు నాకు పంపించేశాడు కాబట్టి ఇక్కడ నుంచి మనందరం చర్చకి వెళ్దాం. ఆ పాస్టర్ గారి కబురు పెట్టాం కదా, క్రిస్మస్ ఉందని టీఎస్సీలో వెళ్దాం. ట్యాక్ వాకింగ్ చేద్దాం, దశపాదాలు కూడా మనం ఇద్దాం. వస్తున్నారా? అవునమ్మా, మేడం ఓకే. నమస్తే మేడం, నమస్తే. అవునా, మరి అదేదో ముందు ఎందుకంటే మా కోడలు తీసారు, అంత మంచి కోడలు మీరు ఎలా తీసిస్తారు? మీరు వాళ్ళ ప్రవర్తన చూసి వాళ్ళు మంచిగా ఉన్నారని చూసి చాలా ఉన్నారండి. మీకు మా కోడలు బంగారం, మా కోడలు ఎవరికి ఇస్తారు మీరు? అత్తమ్మ దర్శనం బాగా తీసారు కదా, అప్పుడు మంచిగా ఉద్యోగం మాకు దేవుడు. హల్లెలూయా. ప్రార్థన చేసుకున్నామండి. మరి మనకి సంతోషం